एजुकेशन में क्या हो रहे लगभग 2700 स्कूल 27,000 स्कूल्स में आज 24,000 बंद होने का स्थिति में है। इसके कारण क्योंकि कौन है, एक ही आदमी का नाम है रेवंत रेड्डी। इधर देखिए चीफ मिनिस्टर, होम मिनिस्टर, स्कूल एजुकेशन मिनिस्टर, हायर एजुकेशन मिनिस्टर, वो जैसा एक वन मैन शो कर रहे, एक वन पर्सन शो कर रहे इधर रेवंत रेड्डी। इसके कारण तेलंगाना के सारे सरकारी विद्यालय में भी 1% टीचर्स है, कोई फैकल्टी टीचर्स ही नहीं है स्कूल्स पर। उसी समय देखने के समय हम सबका ध्यान में है, हम सब गरीब परिवार से, पिछड़े परिवार से आने वाला विद्यार्थी है। हम सबको पढ़ाई कहाँ होगा, सरकारी विद्यालय पर होगा। बट लेकिन तेलंगाना में सरकारी विद्यालय बंद करके कैपिटल फीस देने वाला बड़ा बड़ा प्राइवेट कंपनीज को इधर बड़ा मौका दिया है रेवंत रेड्डी सरकार। इधर राइट टू एजुकेशन के माध्यम से 25% पिछड़े वर्गों का, गरीब परिवार का विद्यार्थियों को सीट दे रहा है प्राइवेट स्कूलों पर। वो भी हो रहे हैं क्या? वो भी नहीं है। राष्ट्रीय शिक्षा निधि एक सुलभी गुणवत्तापूर्ण शिक्षा के लिए मांग करके विद्यार्थी परिषद के मांग के बाद आया नेशनल एजुकेशन पॉलिसी, उस पर भी एक लागू नहीं हो रही इस तेलंगाना प्रांत में। सो ये सब इश्यू लेकर आज तेलंगाना प्रदेश का अखिल भारतीय विद्यार्थी परिषद का कार्यकर्ता एवं छात्र छात्राएं इधर इकट्ठा हुआ। हमारा मुद्दा एक ही है, न्याय चाहिए छात्रों को। हम हमारा अधिकार मांगने के लिए आया, नहीं किसी का भीख मांगने नहीं आया, नहीं किसी का भीख मांगने नहीं आया। वंदे मातरम, भारत माता की जय। తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి ఉన్నప్పటికీ 27,000 పాఠశాలలలో 23,000 పాఠశాలలను రేషన్ పేరుతో మూస్తానని అనడము సిగ్గుచేటు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నది. సొసైటీల పేరుతోని, ట్రస్టుల పేరుతోని లాభాపేక్ష లేకుండా మేము సర్వీస్ చేస్తామన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు లక్షల కొద్ది మెడికల్ ఫీజుల కంటే, ఇంజనీరింగ్ ఫీజుల కంటే ఎక్కువగా వసూలు చేస్తూ పేద తల్లిదండ్రుల యొక్క రక్తం తాగుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు. ప్రైవేట్ విద్యా మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్లకు పనిచేస్తున్నాడు. వెంటనే నువ్వు ఇచ్చే హామీ ఏదైతున్నదో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. విద్యా హక్కు చట్టం ద్వారా 25% సీట్లను పేద బడుగు బలహీన వర్గాలకు కేటాయించాలి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పాఠశాలల లోపల మౌలిక వసతులు కల్పించాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, గురుకులాలకు పక్క భవనాలు నిర్మించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఎన్ఈపీ 2020ని అమలు చేయాలని చెప్పేసి, లేకపోతే విద్యార్థులతో కోక్కున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించినటువంటి యొక్క రాష్ట్రంలో ఏ ప్రభుత్వం లేదు. తెలంగాణ ఉద్యమ తరాలు నిన్ను ఖచ్చితంగా రోడ్డు మీద పెడతారు. నీ గల్లా బట్టి విద్యార్థులు గుంజుకొస్తారు, నీకు రాజకీయంగా భూస్థాపనం చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా విద్యార్థుల హక్కుల కోసం ఏబీపీ కొట్లాడుతుంది, వెనుకోయే ప్రసక్తే లేదు. నీ మెడల్ వస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏబీపీ ఆధ్వర్యంలో స్కూల్ డైరెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు 27,000 ప్రభుత్వ పాఠశాలల్ని రేషనలైజేషన్ పేరు మీద కేవలం 4,000 స్కూళ్ళకి కుదిస్తామని చెప్పడము చాలా సిగ్గుచేటు. అయ్యా రేవంత్ రెడ్డి, ప్రభుత్వ నేతగా విద్యాశాఖ మంత్రిగా నువ్వు ప్రమోట్ చేయాల్సింది ప్రభుత్వ బడులను, కానీ నువ్వు ప్రైవేట్ కార్పొరేట్ బడుల యొక్క శంకుస్థాపనలో పోతావు, ప్రభుత్వ బడులేమో మూస్తా అని చెప్తావా? రేవంత్ రెడ్డికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నీ మనవడు ఎవరైతే ఉన్నారో నీ మనవడిని జూబ్లీహిల్స్ లోనే ప్రభుత్వ బడిలో జాయిన్ చేయాలి. ఎందుకంటే నీ మనవడేమో వేలకు వేలు కట్టి కార్పొరేట్ ప్రైవేట్ బడులు చదివితే మాలాంటి పేద మధ్య తరగతి విద్యార్థులేమో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న స్కూల్లో చదువుకోవాలన్నా, ఒకటే సారినటువంటి స్కూల్లో చదువుకోవాలన్నా, ఏకోపాధ్యాయ పాఠశాలలు ఆ సారే చదువు చెప్పాలి, ఆ సారే గంట కొట్టాలి, ఆ సారే పువ్వు ఉండాలి, ఆ సారే వడ్డించాలా. ఇదా
ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి. గురుకుల పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఈరోజు పక్కా భవనాలు లేక ఎప్పుడు కూలిపోతాయో తెలియక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పాఠశాలలో ఈరోజు విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మేము ఇక రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇన్ని నిర్ణయం ఏదైతే ఉందో 27,000 పాఠశాలలు ముస్తాను చెప్పిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాల విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అడ్డగోలుగా ప్రైవేటు స్కూల్స్ ఏదైతే ఇంజనీరింగ్ దోపిడికి మించిపోయి నర్సరీ సీట్ కోసము లక్షల డొనేషన్ కట్టాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. నర్సరీకి లక్షల డొనేషన్ కట్టాలి, 2 లక్షలు 3 లక్షల ఫీజు. ఇంజనీరింగ్ విద్య కంటే ఈ రోజు నర్సరీ విద్య ఈ రాష్ట్రంలో కాస్ట్లీగా మారింది. దీనంతటికి కారణము ఉన్నటువంటి అధికారులు అవినీతిమయంగా తయారవ్వడం, డిఓలుగా చెమ్మిఓలు కావచ్చు, లేని కారణంగా ఉన్నోళ్ళందరేమో డబ్బులకు ఆశపడి ఈరోజు ప్రైవేట్ శక్తులతోటి కుమ్మక్కై పనిచేస్తా ఉన్నారు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టాలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యని బలోపేతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.